ఇంకా చాలామంది అభిషేక్ శర్మ ఫామ్లో లేడని క్రిటిసైజ్ చేశారు. కానీ ఫైనల్లో అభిషేక్ శర్మ స్ట్రాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ముందే చెప్పాను కదా ఒక వీడియోలో, అభిషేక్ లాంటి ప్లేయర్ టీంకి చాలా వాల్యూ యాడ్ చేస్తాడని. మరి సంజు శాంసంగ్ గురించి ఏం చెప్పాలి బ్రోస్? ఒక టైంలో స్క్వాడ్లో ఉంటాడా లేదనే డౌట్స్ ఉండేవి. స్క్వాడ్లో ఉన్నాక ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదనే డౌట్ ఉండేది. కానీ ఎప్పుడైతే జింబాబ్వేతో మ్యాచ్ ఆడాడో ఆ తర్వాత తను ప్రూవ్ చేసుకున్నాడు. జింబాబ్వేతో క్విక్ స్టార్ట్ ఇచ్చాడు. అండ్ తర్వాత వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ మ్యాచెస్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేశాడో మనం చెప్పుకోవసం లేదు. అండ్ ఇప్పుడు ఫైనల్లో కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఈ టోర్నమెంట్లో సంజుకి మంచి 80s అయితే ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్గా సెంచరీ మాత్రం మిస్ అయ్యాడు. ఎందుకంటే టీం కోసం ఫాస్ట్గా రన్స్ యాడ్ చేయాలని ట్రై చేసి అవుట్ అయ్యాడు. అండ్ ఇషాన్ కిషన్ గురించి చెప్పాలంటే తను ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ సిలబస్లో స్క్వాడ్లోకి వచ్చాడు. కానీ వరల్డ్ కప్లో అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో టాప్ 3 బ్యాట్స్మెన్స్ అందరూ 50+ స్కోర్స్ అయితే చేశారు. అండ్ ఆ టైంలో స్కోర్ చూస్తే 260 to 270 ఈజీగా రీచ్ అవుతుంది అనిపించింది. కానీ జిమ్మి నేషం వేసిన 16th ఓవర్లో సంజు, ఇషాన్, సూర్య